హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? 30 years పద్మ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఒక గెస్ట్ని కలవడానికి వచ్చాం మనం. సో ఆయన ఎవరు ఏంటి అని మీరు గెస్ట్ చేయాలి. పదండి చూద్దాం. ఏంటంటే అసలు ఇంట్లోనే చెప్దాం అనుకున్నాను, కానీ మీకు వచ్చేసి ఒక సర్ప్రైజ్. ఇలాగా మీట్ అవుతే ఎలా ఉంటుంది, ఉండే వాళ్ళు కూడా నవ్వేటట్టు మీరు చేస్తారు. సో నాకు చాలా హ్యాపీ. మీకు ఇంకో విషయం తెలుసా, మీకు మేము పెద్ద ఫ్యాన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గెలవలేడు, అసెంబ్లీ బద్దలు కొట్టలేదు, గేటు బద్దలు కొట్టలేదు, ఆయన అటువంటి వాడు ఎటువంటి వాడు అని చాలా మాటలు మాట్లాడారు చాలామంది. ఎందుకు ఇలా జరిగింది? ఒక నాయకుడు అనేవాడు కథలు పట్టేసుకోవడం కాదు, ఇరుపక్షాల వాదనలు విని ఎవరు తప్పు ఉప్పు అని చెప్పేవాడే లీడరు. జగన్ పార్టీలో మీకు మంచి పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 6 months కూడా అవ్వలేదు. అందులో నేను వినింది ఏంటంటే, మీ వాయిస్ చెప్పడానికి ఆ లేడీకి ఒక 15 లక్షలు 10 లక్షలు ఇచ్చారు అని తిరుపతిలో నేను ఎంక్వైరీ చేస్తే చెప్పారు. అది నిజమా కాదా? హాయ్ అండి, చెప్పాను కదా ఒక పెద్ద గెస్ట్ని కలవడానికి వెళ్దామని వచ్చాం. చూసారా ఎన్ని ఐటమ్స్. ఇది మా ఫ్రెండ్ హోటల్, సూపర్ ఫుడ్, నాన్ వెజ్ వెజ్ చాలా బాగుంటుంది. భోంచేయడానికి మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు వచ్చారు. చూద్దామా? హాయ్ అండి. నువ్వు ఏంటో ఏదో బయట వాళ్ళలాగా ఇక్కడ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలంటే ఫుడ్ పెట్టి ఎక్కడో తీసుకెళ్తాం బయటికి అని చెప్పి తీసుకొచ్చాం. ఫుడ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. సో ఆయన పవన్ గారు అందరికీ ఫ్రెండ్ కాబట్టి సో సూపర్. ఇప్పుడు వారాహి అమ్మవారి పూజ ఉంది కాబట్టి సో ఈ రోజు నుంచి వారాహి అమ్మని తెలుసుకుని అంత మంచి జరగాలని, మీకు కూడా ప్రోగ్రామ్కి అద్భుతమైన ఆశీస్సులు ఉండాలని వ్రతం ఈరోజు చేస్తారు. సో బాగానే ఉన్నా, బ్రహ్మాండంగా ఉన్నా, మంచి ఫుడ్ పెట్టారు. ఈ రోజు నుంచి నాన్ వెజ్ తినకూడదు మీరు, అంతే, మొత్తం వెజ్. బ్రాహ్మణ్స్ ఎలా ఉంటారో అలా ఉండాలా. అంటే మీరు ఆల్మోస్ట్ ఎప్పుడు అలాగే ఉంటారు అనుకోండి. ఎప్పుడు పూజలు పునస్కారాలు అని చెప్పేసి ఎప్పుడు అలాగే ఉంటారు నాకు తెలిసి. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ అయితే సూపర్, సింపుల్ సూపర్. ఆయన వెజిటేరియన్లు అంటే ఆల్మోస్ట్ మన ఇంట్లో వండినట్టే ఉన్నాయి. ఆయన నాన్ వెజిటేరియన్ కూడా చెప్పాడు. ఆయన 9 రకాలు 9 రకాలు డైలీ ఉంటాయి. అది హైలైట్. కోనసీమలో ఏదైతే జనం ఎంజాయ్ చేస్తారో ఆ ఫుడ్ అన్ని చెప్పాడు ఆయన. ఒక పక్క క్రాబ్ అని, బొమ్మడేల పులుసు అని, ఇంకోటి అని చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఆయన కోసం కూడా సపరేట్గా ఒక వీడియో చేసి పెడితే కంపల్సరీ అందరూ వస్తారని జనానికి అడగండి ఇంటర్వ్యూలో. ఏంటంటే అసలు ఇంట్లోనే చెప్దాం అనుకున్నాను, కానీ మీకు వచ్చేసి ఒక సర్ప్రైజ్. ఇలాగా మీట్ అవుతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న చేంజ్. బ్రహ్మాండం. 30 years పద్మ ఇక్కడ. 30 years పద్మ ఇక్కడ. ఓకే, ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది. బాగుందా? షూటింగ్ వెళ్ళారు కదా బాబా తమిళనాడుకి. ఎక్కువ వచ్చేసి మీరు తెలుగులో చేశారు, చాలా మూవీస్ చేశారు, ఎన్నో క్యారెక్టర్స్, విలన్ గా చేశారు, హీరోగా కూడా చేశారు, మీరు కామెడీగా చేశారు. అందరి కడుపు ఉబ్బేటట్టు ఉండే వాళ్ళు కూడా నవ్వేటట్టు మీరు చేస్తారు. సో నాకు చాలా హ్యాపీ. మీకు ఇంకో విషయం తెలుసా, మీకు మేము పెద్ద ఫ్యాన్. తర్వాత ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళారు, అక్కడ ఎలా ఉంది? తమిళనాడు అంటే ఒకటి గుర్తుకొచ్చే ఇదేంటంటే, ఫస్ట్ సినిమా చేశాను తమిళ్లో ఇదివరకు. ధనుష్ హీరోగా, సెల్వరాఘవన్ గారు డైరెక్టర్గా, ధనుష్ వాళ్ళ అన్నయ్య దాంట్లో విలన్ చేశాను. చేశాక అక్కడ పేరు వస్తుందని అనుకున్నాం, తెలుగులో పేరు వచ్చేసింది. తెలుగులో ఉండిపోయి తమిళ అటైపు వెళ్ళలేదు.
వెళ్ళలేదంటే ఎవరో తెలియదు మనకి. సో తర్వాత లాక్డౌన్ అప్పుడు సంతానం గారు పిలిచి ప్యారిస్ జయరాజ్ అనే సినిమాలో ఆయన ఫాదర్ కింద నేను తోటి చేయించాడు. అది మటుకు బాగా తమిళనాడు చెన్నైలో మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. ఎయిర్పోర్ట్లో దిగితే మొన్న మధురైలో ఎవరో ఫ్యామిలీ వెళ్తున్నారు, లేడీస్ జెంట్స్ ఉన్నారు. వాళ్ళు తెగ నవ్వుతున్నారు అని చూసి, సార్ నీకు 3 పొండాటి పురుషనా అని అడుగుతున్నారు ఒక ఆమె. 3 పొండాటి అంటే இல்லை அந்த படத்தில் நீங்கள் 3 వైఫ్ இருக்கும் பாருங்க, అది ఇదంటే ఎప్పుడు ఎరిగింది పడం అంటే బాగుందండి అన్నారు. సో బీస్ట్ చూసాం బాగుందన్నారు. సరే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ టూర్ అంతా అయిపోయి వచ్చి బొగ్గులాగా మారి ఓ 10 రోజులు రెస్ట్ తీసుకున్న టైంలో చెన్నై నుంచి ఫోన్ వచ్చింది. అరుణ్ కుమార్ అనే డైరెక్టర్ గారు, విక్రమ్ హీరో గారు మిమ్మల్ని బాగా ఇష్టపడ్డాడు, ఆయన పెట్టమన్నారు మెయిన్ విలన్ క్యారెక్టర్. మీరు ఎప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉంటారు, అది ఉండకూడదు, ఏదైనా 2 సినిమాలు వచ్చినా కూడా వదిలేయండి, మన సినిమా మీకు లైఫ్ అన్నారు. సరే అని చెప్పి, ఎందుకంటే మధుర మీనాక్షి అమ్మవారి గుడికి కూడా వెళ్ళా, ఎందుకంటే మీ అందరూ వచ్చాక కలిసి వెళ్దాం. 2 షెడ్యూల్ 2 రోజులు జరిగినాయి. మళ్ళీ షార్ట్లీ పెద్ద షెడ్యూల్ అప్పుడు అందరం కలిసి వెళ్తాం, అక్కడ మధురై చూస్తాం అమ్మవారిని, పొల్లాచి అని. సో ఆ సినిమా గురించి పేజీ డైలాగ్స్ నాకు నిజంగా వచ్చిన ఒక అద్భుతమైన వరం. అది వారాహమ్మ ఇచ్చిందని అనుకున్నాను, కనకదుర్గమ్మ ఇచ్చింది, జూబ్లీస్ పెద్దమ్మ ఇచ్చింది, అందరూ కలిసి ఆశీర్వదించారు. సో చాలామంది తమిళ ఇండస్ట్రీలో చెప్పడం ఏంటంటే మీ ఇన్నింగ్స్ వేరే రకంగా ఉంటుందండి తమిళ ఇండస్ట్రీలో. ఎందుకంటే మేము గొప్పగా చెప్పట్లేదు, ఇక్కడ ఆర్టిస్టులు లేరు. ప్రకాష్ రాజు గారు చేయట్లేదు సరిగ్గా, ఇంకా ఉన్న మిగతా వాళ్ళందరూ ఉన్నారు, కానీ మాకు కొత్త వాళ్ళు కావాలి. ఒకతను వస్తే 10 ఏళ్ళు అద్భుతంగా ఉంటాడు. విక్రమ్ గారు కూడా చెప్పింది ఏంటంటే హెల్త్ పరంగా మీరు బాగా మెయింటైన్ అవ్వండి, తమిళనాడు ఇండస్ట్రీ మీదే అని చెప్పి అది హ్యాపీ. బాగుంది. అయినా మీరు చాలా జిమ్ చేస్తారు కదా, జిమ్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్తారు, హెల్త్ చాలా కేరింగ్ అంటే ఇప్పుడు మా పాప ఉంది, తెల్లవారుజామున 3ంటికి షూటింగ్ చేసి వచ్చి మళ్ళీ ఇమ్మీడియట్గా పొద్దున్నే యోగా వెళ్ళిపోయిందంటే 5:30కి ఇన్స్పిరేషన్ బద్ధకం పెరిగింది మధ్యలో. బద్ధకాన్ని ఛేదించి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తాన్ని లేచినోడే గొప్పోడు. సో అది ఫాలో అవుతున్నాం, నిద్ర ఉన్నా లేకపోయినా. మనం వచ్చింది దీనికోసం, నిలబడాలి, 10 మందికి మనం ఉపయోగపడాలి, కుటుంబం మంచి స్థాయిలో ఉండాలి, ఎప్పుడు మన చేయే పైన ఉండాలి అని చేస్తున్నాం. భగవంతుడు కూడా బాగా సహాయం చేస్తాడని మంచి ఆశతో ఉన్నాం. కరోనాలో ఎప్పుడు మీ చెయ్యి, నాకు తెలిసి మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది బావా. ఎందుకంటే కరోనా టైంలో అసలు బయటికి మనుషులను వెళ్ళనివ్వట్లేదు కదా, పోలీసులు బందోబస్తు చాలా మంది, అసలు ఒక లెటర్ ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. అలాంటి టైంలో కూడా పాప కానీ మనం కానీ మన ఇంట్లో పనులు కానీ అందరం చాలా మంది అందరం కష్టపడి వంటలు వండి, సో హాస్పిటల్ పొండి, రోడ్ల పొండి, పడుకున్న వాళ్ళని లేపి మరీ ఫుడ్ పెట్టి బెడ్షీట్లు ఇచ్చి అప్పుడు చాలా మనం చేసాము. అలాంటప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు. సో మీరందరూ మనమందరం కలిసి చేసాం కాబట్టి ఎప్పుడు పై చెయ్యే అనుకోవాలి. కింద ఇప్పుడు మనం కింద డౌన్కి వెళ్ళినా సరే నేను పైనే ఉన్నా అని చెప్పేసి చేయాలి అని నేను అనుకుంటా. మంచిదే, మనం ఎవరికి హాని చేయలేదు. ఇప్పుడు ఏడ్చే వాళ్ళు పాట ఉంది ఒక సినిమాలో, బాలకృష్ణ మరి ఎవరో బాలకృష్ణ గారు ఎవరో పాడారు, అది ఏడ్చే వాళ్ళని ఏడవని, నవ్వే వాళ్ళని నవ్వని. మనకి యద్భావం తద్భావతని నిన్న మొన్న చూసాను అనమాట. యద్భావం తద్భావతి అంటే ఏంటంటే మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. మనం మంచిగా పెద్ద, ఇప్పుడు శ్రీలు ఉంది, పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆ దిశగా కష్టపడుతుంది, తనకున్న ఆశయం
నిలబెడుతుంది. ఇప్పుడు నేను ఉన్న పెద్ద విలన వాళ్ళ తమిళ్లో అందరూ వస్తున్నారు ఎప్పుడవుతుంది అనుకుంటా టక్మని దేవుడు పంపించాడు. ఒకప్పుడు నడిచి వెళ్ళాం, బైక్ మీద వెళ్ళాం, తర్వాత చిన్న కారు కొనుక్కున్నాం, తర్వాత పెద్ద కారులోకి వచ్చాం. ఇవన్నీ భగవంతుడు ఇచ్చినాయి. ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయన తెలుసు, ఆయన ఇస్తాడు. సో కరోనాలో మనం చేసిన హెల్ప్ వల్ల భగవంతుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు. ఇప్పుడు ఆర్టిస్టులలో మీకు అందరితో యాక్ట్ చేశారు కదా, ఆల్మోస్ట్ రామారావు గారితో మొదలు పెడితే ఇప్పుడు వచ్చే చిన్న హీరోల దగ్గర నుంచి అందరితో మీరు యాక్ట్ చేశారు. అందులో మీతో చాలా ఫ్రీగా ఉండి మీతో హార్ట్ఫుల్ గా మాట్లాడిన ఒక ఆర్టిస్ట్ ఎవరున్నారు? అందులో మీకు చాలా నచ్చిన ఆర్టిస్టులు ఎవరున్నారు? ఇప్పుడు నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు, ఆయన కలవటమే ఒక అదృష్టం, ఆయనతో కూర్చోవడం ఒక అదృష్టం, ఆయనతో ఫోటో దిగటం ఒక అదృష్టం, ఆయనతో భోజనం చేయడం ఒక అదృష్టం. ఎందుకంటే ఆస్కార్ అవార్డు RRR సినిమాకి ఇచ్చారు ఆస్కార్. నాకు ఆయన ఎప్పుడో ఇచ్చేసాడు ఆస్కార్ అవార్డు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే. రామారావు గారితో నవరస నటన సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అంటే పేరులోనే ఉంది ఆ గొప్పతనం. ఆయన పురాణ పురుషుడు, దేవుడు. అటువంటి దేవుడితో కలిసి పూజ చేసాం, అటువంటి దేవుడితో కలిసి ఫోటో దిగాం, అటువంటి దేవుడు కూడా చేశారు కదా. మూవీ చేయలేదు. నెక్స్ట్ ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిసాము, అన్నపూర్ణ చూడాలి. ఆయన అప్పుడు ఒకసారి చంద్రలేఖ షూటింగ్ జరుగుతుంటే ఇటు నుంచి తిరిగి వెళ్ళాలి బైకు. నేనేం చేశానంటే ఇటు నుంచి వెళ్ళిపోయాను అనమాట, జనాలు వచ్చాయి అక్కడి నుంచి. ఆయన చూసి ఏమయ్యా నువ్వు ఆర్టిస్టే కదా, వాట్స్ యువర్ నేమ్ చెప్పా. ఇటువైపు వెళ్ళకూడదు, ఏమిటి అర్థమవుతుందా నీకు, ఎవరనుకుంటున్నావు నువ్వు అన్నాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే సినిమాల్లో చూడటం, మీరంటే నాకు చాలా ఇష్టం, అంటే అభిమానం అన్నా. ఇది కూడా ఉందా నీ దగ్గర మిమిక్రీ అని కాసేపు నవ్వాడు. ఆయన కాలు దండం పెట్టాడు. చంద్రలేఖ ఇక నేను చేసిన నాగార్జున గారు స్టార్టింగ్లో వారసుడు ఇవన్నీ ఎంతో చేసాం. బాబా మీకు కూడా తెలుసా, మన ఇద్దరు ఫస్ట్ మూవీ చంద్రలేఖ హాస్పిటల్. థ్యాంక్స్. పాటలో మన ఇద్దరం కలిసి చేసాం. ఆ పాట ఒక్కసారి నది చూడయో పాట అది అప్పుడే వేసారు సెట్, హాస్పిటల్ సెట్ అద్భుతంగా. 7 ఎకరాల్లో మన నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు, మురళీమోహన్ గారు, గిరిబాబు గారు అందరూ మొత్తం ఆర్టిస్ట్. మీరు వెంకటేష్ గారితో ఇది ఏదేది గణేష్ ఆయనతోటి, తర్వాత ఆయనతోటే ఫస్ట్ ఫారెన్ వెళ్ళాను. ఏది ఈ సినిమాకి నమో వెంకటేష్ ఫస్ట్ ఫారెన్ నన్ను తీసుకెళ్ళి నా బర్త్డే కూడా అక్కడ చేయించిన హీరో ఎవరంటే వెంకటేష్ బాబు. తర్వాత ఇంకా రెగ్యులర్గా వెళ్ళడం మనం ఫస్ట్ ఆయన ద్వారా వెళ్ళాం అక్కడికి. తర్వాత మారిషస్, ఇటు బ్యాంకాక్, వీటికన్నిటికీ US, ఆస్ట్రేలియా, ఆఖరికి పెద్ద క్యాసినో ఉంటుంది వరల్డ్లో, చాలా పెద్దది అది, అక్కడికి కూడా వెళ్ళాము. సో ఇవన్నీ సినిమా వల్ల ఇవన్నీ కుదిరినాయి. కాబట్టి సినిమాకి ఎప్పుడు రుణపడి ఉంటాం. చిన్న హీరోలు తోటి చేసాం, అప్కమింగ్ హీరోలతో చేసాం, నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి గారితో చేసాం, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో చేసాం, నాగబాబు గారితో చేసాం. మెగా ఫ్యామిలీలో సాయి ధర్మ మొత్తం మెగా ఫ్యామిలీని వాడేసాను నేను బాగా. నెక్స్ట్ రామ్ చరణ్, NTR, రామ్ చరణ్ తోటి ఇప్పుడు చేసే గేమ్ చేసాం, నాకు మంచి పేరు వస్తుంది. సో మెగా ఫ్యామిలీ. అలాగనే బాలయ్య బాబు కూడా డౌన్ టు ఎర్త్, ఆయన కూడా ఎవరి గురించి పట్టించుకోడు. ఎందుకో మరి బాలయ్య, నేను ఏదైనా డైలాగ్ చెప్తే బాలయ్య బాబులో చెప్పారని అంటారు చాలా మంది. అవునవును. సో ఆయన బాగా మాట్లాడతారు, బాగా గౌరవిస్తాడు ఆయన. ప్రొడ్యూసర్లు అంటే అందరూ పృథ్వీ ఉండాలి, సరదాగా ఉంటుంది అన్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ. మా కమెడియన్ మా హాస్య కూడా రమ్యకృష్ణ గారు వాళ్ళ హస్బెండ్ కూడా మీకు బాగా కృష్ణవంశీ సార్.
ఆయనే మాకు భోజనం పెట్టింది. ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఒక అవకాశాలు ఇస్తే దాన్ని మెరుగుపరిచింది కృష్ణవంశీ గారు. ఇక అలాగా ఎక్కడున్నా కూడా నన్ను అందరూ నవ్వుకుంటారు. ఇదంతా ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక ఎత్తు. అంటే అప్పుడు వచ్చేసి మా గురువు గారు నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు, అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు ఎవరు, మన ప్రభాకర్ గారు అని మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా సార్లు నాకు కూడా చెప్పారు. సో ఆయన ఫోటో కూడా ఇంట్లో పెట్టుకొని మీరు మీ అమ్మ నాన్నకి ఎప్పుడు పూజ చేసినా సో ఆయనకు కూడా మీరు దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆయన ఇప్పుడు మీరు ఆంధ్ర నుంచి వచ్చిన వెంటనే ఆయన దగ్గరికే వెళ్ళారా? అవును, మద్రాసులోను నేను వెళ్ళినప్పుడు ఆయన కూర్చుని ఆంధ్రా క్లబ్లో టిఫిన్ చేస్తున్నాడు. ఆయన ఉదయం నేను వెళ్ళి కలిసి సార్ నమస్తే అంటే చూసి ఏ ఊరు మీదే అని అడిగాడు. చదువుకున్నావు కదా, ఉద్యోగం చేసుకుంటున్నారు, లేదంటే సినిమాలు యాక్ట్ చేయదు. నేను ఎవరో ఆయన తెలియదు. మీ నాన్నగారు కూడా యాక్టర్. ఆయన ఫ్రెండ్స్. కానీ ఈయన ఏంటంటే నువ్వు యాక్టింగ్ చేయాలంటే నువ్వే తెచ్చుకోవాలి వేషాలు, నేను ఎవరికి చెప్పను. ఎవరు చెప్పారు? మీ నాన్నగారు. ఇదేంటారు బాబు, ఆయనకి మొత్తం ఇండస్ట్రీ మొత్తం పరిచయం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు చెప్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బాగున్నాడంటే కుర్రాడు. నెక్స్ట్ హీరో చేసేచ్చు సోహన్ బాబు గారు కూడా అందంగా ఉంటారు. సోహన్ బాబు గారు సక్కనోడు సినిమా జరుగుతుంది. విజయశాంతి గారు సోహన్ బాబు గారు ఒకే ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. ఏవేపులో ఊగుతున్నారు ఇద్దరు గ్యాప్లో. నేను చిన్న ఆల్బమ్ పట్టుకెళ్ళి మా అబ్బాయి బాబు అంటే చూసి వెల్కమ్ టు అనదర్ హీరో ఇండస్ట్రీ అన్నాడు. ఆయన ఈ ఫోటో చూపించు, ఈ ఫోటో చూపించు అన్నాడు. అలాగే మురళీమోహన్ గారు రాశాడు. ఇంకా సుబ్బారావు గారు కొత్త కుర్రాడు వచ్చాడని. కానీ హీరోగా చేయాలని కాదు, కానీ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. కైకాల సత్యనారాయణ గారు, మా ప్రభాకర్ రెడ్డి గారు, మోహన్ బాబు గారు మంచి డైలాగ్స్ చెప్పాలి అనేది ఉంది. అది అలాగా ప్రభాకర్ రెడ్డి గారు పెట్టిన భోజనమే ఇప్పటికి తింటున్నామంటే ద మ్యాన్, డైరెక్టర్, హ్యూమన్ బీయింగ్, ఒక నిర్మాత, ఒక దర్శకుడు. ఈ రోజున చిత్రపురి కాలనీలో దగ్గర 46 ఎకరాలు ప్రజలకు ఇచ్చేసిన వ్యక్తి. కొన్ని వేల కోట్లు అది ఆస్తి ఆయన దారాదత్తం చేశాడు కార్మికుల కోసం. మళ్ళీ మీకెందుకు ఒక ఇల్లు కూడా ఆయన ఇవ్వలేదు? ఆయన దగ్గర కూడా ఏంటంటే ఒరే నువ్వు రేపు పొద్దున పెద్ద బ్రహ్మాండం కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకుంటాడు, కార్మికులకు ఇచ్చిన దాంట్లో మనం ఎందుకు, మనం ఆదర్శంగా ఉండాలి. వాళ్ళ గ్రూపులో అసలు ఎవరికీ లేదు. ఈ రోజున ఎవడ పడితే ఉన్నాడు అక్కడ. సరే ఇది ఎందుకు చెప్తున్నానంటే సుబ్బారావు గారు కొడుకు ఎందుకు వేషాలు రావట్లేదు అందరూ ఏమంటారంటే చేద్దాం చూద్దాం అంటారు. అదే మా పాపరేషన్ అది జరిగింది. హిస్టరీ రిపీట్స్ అంటారు. అలాగా నా విషయంలో ఏం జరిగిందో సీలు విషయంలో అది జరిగింది. నా విషయంలో ఏది జరిగిందో చిన్న క్యారెక్టర్లు వేసుకుని అలాగా వచ్చి పెద్ద బ్రేక్ పడిపోద్ది. సీలు విషయంలో కూడా అలాగే ముందుకు వెళ్ళిపోద్ది. రాఘవేంద్ర గారే తనకి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇవాళ అనదర్ శ్రీదేవి ఫర్ తెలుగు ఇండస్ట్రీ, అనదర్ విజయశాంతి ఫర్ తెలుగు ఇండస్ట్రీ. అంటే నేను అడగకూడదు, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మీ ఫాదరు మీకు అలా చేశారని చెప్పేసి సో మన పాపకు కూడా మీరు అలాగే చేశారా? అంటే నువ్వే కష్టపడి నువ్వే పైకి రావాలా, మా ఫాదర్ అలా చేశారు కాబట్టి నువ్వు రావాలి అన్న ఉద్దేశమా, లేదంటే అవకాశాలు మీ పాప అంటే ఇవ్వట్లేదా? అందరూ నార్త్ అమ్మాయిలు, ఓకే, బెంగళూరు అమ్మాయిలు, లేకపోతే ఇంకొక సంబంధం లేని అమ్మాయిలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెడతాను. తెలుగు గర్ల్కి అసలు ఎక్కడ అవకాశం లేదు. ఆమన్ గారితో ఆగిపోయింది, దివ్యవాణితో ఆగిపోయింది. స్నేహ గారు తెలుగు, మరి తమిళ నాకు తెలియదు. వీళ్ళు మెయిన్ మనకి ఆమని, దివ్యవాణి, జయప్రద గారు, జయసుధ గారు తర్వాత తెలుగు అమ్మాయిలు ఎవరు లేరు. రమ్యకృష్ణ గారు వీళ్ళంతా తెలుగు. రమ్యకృష్ణ గారు తెలుగు అమ్మాయి కాదు, అమ్మాయి కూడా తమిళనాడు. మీరంతా తెలుగు అమ్మాయి లయ వచ్చింది, మంచి సినిమాలు చేసింది. ఆ అమ్మాయి భరతనాట్యం ఉందని చెప్పి సినిమా నుంచి బయటికి వెళ్ళిపోయి మనం యుఎస్లో ఒక స్కూల్ పెట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయింది అమ్మాయి. సో తెలుగు అమ్మాయిలకి ఎందుకు ఇంత పెర్ఫార్మెన్స్ ఎందుకు చేద్దాం, ఒక అమ్మాయి అనేటప్పటికి చేద్దామని ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నాం. క్యాస్టింగ్ అవుతుందని ఇంకోటని ఇంకోటి. ఇప్పుడు తనకి 4-5 సినిమాలు తన ఇండివిజువల్గానే వచ్చినవి కూడా లిప్ లాక్లని అలాంటి. ఇప్పుడు తను చదువుకుంది, హోటల్ మేనేజ్మెంట్ చేసిన అమ్మాయి, గౌరవంగా ఉన్న సొసైటీలో ఉన్న అమ్మాయి. ఈ లిప్ లాక్లు అవన్నీ ఏంటంటే వాళ్ళకు కూడా ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళ ఫ్యూచర్ చూసుకుంటారు ముందు. అంతేలే, ఎందుకంటే
ఇప్పుడు మన భర్త ఎంత కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటాము, నా భార్య కూడా అంత కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి బాయ్స్ కూడా అనుకుంటారు కదా. అప్పుడు గబక్కని ఒకడు నచ్చుద్దు ఒకటి నచ్చదు. అవును. ఇప్పుడు ఇది లిపులాకులు ఇటువంటివి ఇవన్నీ ఉంటే ఇప్పుడు అది భార్యాభర్తలకి సంబంధించిన వ్యవహారం అది. సో ఇది ఇలాంటి వల్గారిటీ ఉన్నదాంట్లో చేయనని చెప్పి తన దగ్గర ఒక 6-7 సినిమాలు వదిలేసింటారు. బాగా చేస్తుందని అందరూ అంటున్నారు బయట. సో డెఫినెట్లీ ఇప్పుడు ఎక్కువ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పి పేరు వచ్చింది. సింగిల్ టేక్ ఎక్కువ పలుకుబడి ఉంటే అంత మైనస్ అవుతుంది. సో భగవంతుడు తనకి బ్రహ్మాండంగా ఇవ్వాలి. భోజనం చేసి చెప్తున్నాం, వారాహి అమ్మ ఆశీర్వదించి ఈ నెల నుంచి స్త్రీల జీవితం అందరి జీవితాలు బ్రహ్మాండంగా ముందుకు పోవాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ, ఎందుకంటే నేను బాగా తిండి ప్రియుడు. ఈరోజు మధ్యాహ్నం తింటే మళ్ళీ రేపు మధ్యాహ్నం అన్నారు కాబట్టి సరే దానికి అమ్మవారి ఆశీర్వాదం ఉంది. ఓకే, ఫ్రూట్స్ తినొచ్చు బావా, ఫ్రూట్స్ తినొచ్చు, జావా తాగొచ్చు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా బ్రెడ్ తినొచ్చు, పాలు తాగొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. రైస్ ఒకటి తినొద్దు. ఇప్పుడు మీరు మూవీలో అన్ని క్యారెక్టర్లు చేశారు, విలన్ గా చేశారు, హీరోగా కూడా చేశారు, కామెడీ ఇంకా పండిస్తారు, కడుపు ఉబ్బిపోతుంది. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకా ఇప్పుడు నాకు వచ్చిన ఏజ్ ప్రకారంగా హీరోయిన్ ఫాదరు, హీరో మేనమామ, హీరో తండ్రి, ఒక కోట శ్రీనివాసరావు గారి లాగా ఒక బ్రహ్మాండమైన విలన్ క్యారెక్టర్ చేస్తాడు. ఆయన మరీ డేంజర్ గా చేస్తాడు. అలాగా మళ్ళీ కామెడీ చేస్తాడు. ఆయన కామెడీ అంతకన్నా డేంజర్ అసలు. విలను ప్లస్ కామెడీ. అలాగే మా కైకాల సత్యనారాయణ గారు చనిపోయి ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ, ఏమంటే నా గురించి మీరు ఏదైనా ఇంటర్వ్యూలో చెప్పండి అంటే అవి కుదరవు అవన్నీ అనేవాడు. ఆయన దూరం అయిపోయారు. రాఘగోపాలరావు గారు లేరు, మా ప్రభాకర్ రెడ్డి గారు లేరు. సో ఇప్పుడు ఉన్న కమెడియన్స్లో మా కామెడీ కులానికి పెద్దపేట ఎవరంటే బ్రహ్మాండంగా. ఆయన ఎప్పుడు నన్ను మరే నీలాగా ఆ టైమింగ్ అది సపరేట్గా ఉంటుంది, దాన్నే మెయింటైన్ చేయను. ఇప్పుడు అప్పుడున్న మనకి దురదృష్టం కొద్ది ఏంటంటే ఏవిఎస్ గారు లేరు, ధర్మారావు లేరు, ఎంఎస్ నారాయణ గారు లేరు. ఇప్పుడు ఒక సినిమా చూస్తుంటే నిన్న ఇంద్ర చూసి ఉన్నాం చెన్నైలో, కాశీ దగ్గర నగలన్నీ మూట కట్టండి అన్న చోట బ్రహ్మానందం గారును ఒక లేడీ కొడుకు తప్పితే మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఎంఎస్ నారాయణ గారు లేరు, నెక్స్ట్ ఏవిఎస్ లేడు, ఏంది మీది మాది తెనాలి ఆయన లేడు, నెక్స్ట్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు లేరు. ఒక బ్రహ్మానందం గారును ఏవిఎస్ భార్య కొడుకు ఉన్నారన్నమాట. అంటే చూస్తే బాగా అనిపించింది. అంతమంది ఉండేవారు తెలుగు ఇండస్ట్రీలో, ఎవరు లేకుండా పోయారు. ఇప్పుడు అట్లీస్ట్ మీరన్నా నిలబెట్టండి రా అని సీనియర్స్ చెప్తుంటారు. మీరన్నా బాగా చేయండి. కోట గారు ఎప్పుడు కలిసినా ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగా చూసుకోండి. ఎప్పుడైనా తాగుడు ఉండాలి, అది వ్యసనం కాకూడదు. ఏదో ఆదివారం నాడు ఎప్పుడో ఎక్కడైనా సరే బయటకు వెళ్ళకూడదు. మన ఇంట్లో మనం కూర్చుని మన గ్లాసు మనం తాగితే ఎవడో మనల్ని అడిగేవాడు అని ఇలాంటి సలహాలు చెప్తారు, మంచి సలహా. బాగుంది. ఇదంతా పక్కకు, సినిమా ఫీల్డ్ అంతా పక్కకు పెడితే ఇప్పుడు రాజకీయం. ఫస్ట్ వచ్చేసి మీరు చిరంజీవి గారి పార్టీలో ప్రజారాజ్యంలో చాలా సేవ చేశారు. వాళ్ళతో కలిసి తిరిగారు, తమ్ముడు లెక్క, చిరంజీవి గారు బ్రదర్ లాగా, ఒక కుటుంబం లాగా వెళ్ళారు. కట్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారిని దూరం పెట్టి మళ్ళీ జగన్ పార్టీలో తిరిగారు. జగన్ పార్టీలో మీకు మంచి పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 6 months కూడా అవ్వకుండా ఏదో మీ పైన అబాండం వేసి పంపించారు. అందులో నేను వినింది ఏంటంటే, మీ వాయిస్ చెప్పడానికి ఆ లేడీకి ఒక 15 లక్షలు 10 లక్షలు ఇచ్చారు అని తిరుపతిలో నేను ఎంక్వైరీ చేస్తే చెప్పారు. అది నిజమా కాదా? నిజమే. ఇప్పుడు ఎందుకంటే సుబ్బారెడ్డి అనే అతను జగన్ గారి చిన్నాన్న. అతను ఒంగోలులో ఎంపీగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ ఒక సినిమా యాక్టరు ఎస్యూబీసీ చైర్మన్ ఏంటంటే, వచ్చిన లక్షలాది మంది భక్తులు 30 years అని మనల్ని పలకరిస్తారు, అది తట్టుకోలేకపోయాడు.
అవును. ఎగో. సో నా వాయిస్ని పెట్టి అదే వాయిస్లో పెళ్ళి అయిపోయింది, శోభనం అయిపోయింది, ఇంకోటి అయిపోయింది అనేది పెట్టేశాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు ఇంతవరకు తెలియదు, ఆ వాయిస్ ఎవరు ఇంతవరకు తెలియదు. సో ఇలాంటివి జరిగినాయి. సో అక్కడ కుటుంబాలు బాధపడతాయి, మానసికంగా ఇబ్బంది పడతారు. ఇంట్లో ఆడపిల్ల ఉంది, ఇంకా అక్కడ దుబాయ్లో ఆడపిల్ల ఉంది, వీళ్ళందరూ పిల్లలందరూ బాధపడతారు, బంధువులు బాధపడతారు. ఎదురుకుండా ఏం చెప్పలేని ఇది. తర్వాత ఏదో ఒకటి మాట్లాడవచ్చు, ఇది ఏదో ఒకటి ఇంకా అలాగా ఇబ్బందుల్లో ఉన్న టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కోటేశ్వర్లు కూడా ఒక ఆయన మొన్న జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నేను విజయవాడ కొనేస్తాను నేను అని. మల్టీ మిలియనర్ కోటేశ్వరుడు అంట. కరెక్ట్గా కరోనా వచ్చాక ఆక్సిజన్ కొంటాక కూడా డబ్బులు లేవు, ఆక్సిజన్ కొంటాక డబ్బులు లేవు. అంటే ఎక్కడ డబ్బులు లేవు, ఏటీఎంలు లేవు, బయటికి రావడానికి లేదు, చచ్చిపోవడం. సో ఇప్పుడు కరోనా వచ్చాక ఏంటంటే బాధ్యతలు, బంధాలు పెరిగినాయి, అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు. ఇప్పుడు వాల్యూస్ ఏంటో, కుటుంబ వ్యవస్థ వాల్యూస్ ఏంటో తెలుసుకున్నారు. సో ఈ రకంగా చిరంజీవి గారితో పాటు ట్రావెల్ అయ్యి ప్రజారాజ్యం వచ్చాక ఆయన వదిలేసేమీ వెళ్ళలేదు. ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇక స్తబ్దతగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు ఉన్నాడని చెప్పి ఆయన వెనకాల అపోజిషన్లో ఉన్నప్పుడు ఉన్నాం, అధికారంలో వచ్చాక ఉన్నాం. గవర్నమెంట్ వచ్చిన 4 నెలలో 5 నెలల్లో రిజైన్ చేసి బయటకు వచ్చి ఆయన కోసం నువ్వు గుండు చేయించావు, నేను గుండు చేయించాం, అంత చేసాము. వాళ్ళేమో దాన్ని నిలబెట్టుకోలేదు. సరే మనం బయటకు వచ్చాం, మాకు ఎవరి మీద పగ ద్వేషాలు కానీ లేవు. ఎందుకు ఇలా జరిగింది? ఒక నాయకుడు అనేవాడు కథల పట్లు వేసుకోవడం కాదు, ఇరుపక్షాల వాదనలు విని ఎవరు తప్పు ఉప్పు అని చెప్పేవాడే లీడరు. ఎక్కడైనా సరే ఏ స్థాయిలో ఉన్నా అదే లీడర్షిప్. సో ఇది కుదరలేదు. సరే మెగా ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీ అందరూ నా వెనకాల ఉన్నారు. అలాగే మా కజిన్ సురేష్, అలాగే మా మరదలు గీత, అలాగే మా గోమరదలు లత, వీళ్ళందరూ మొత్తం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, పని వాళ్ళు కానీ సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు కానీ అందరూ కలిసి దాని నుంచి బయటపడేసారు, కరోనా నుంచి. సరే వీడు ఏదన్నా అవుతాడేమో, మళ్ళీ మనం ఇదవుతామో అని చెప్పి చాలా జాగ్రత్తగా కాపాడారు, ఆరోగ్యంగా కాపాడారు. సో వీళ్ళందరికీ ఎప్పుడూ జీవితంతో రుణపడి ఉంటాం, వీళ్ళందరికీ మొత్తం. సో అలా జరిగింది. మీకు ఏదో డెజర్ట్ వచ్చింది తినండి. మీకు కూడా వచ్చింది. నేను డెజర్ట్ తినలేను కానీ జున్ను ఉందమ్మా, బెల్లం జున్ను, బెల్లం జున్ను తిన్నాను, బెల్లం జున్ను పెట్టి ఇక్కడ 2 తింటారా? 2 తింటాను, చాలా బాగుంటుంది. టేస్ట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గెలవలేడు, అసెంబ్లీ బద్దలు కొట్టలేడు, గేటు బద్దలు కొట్టలేడు, ఆయన అటువంటివాడు ఇటువంటివాడు అని చాలా మాటలు మాట్లాడారు. చాలామంది చాలా నీచంగా మాట్లాడారు, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. భగవంతుడు ఆయన ఎప్పుడైతే వారాహి అమ్మవారిని పూజించడం, అన్నీ శుభాలే. నువ్వు చూడు, ఎలక్షన్ ముందు 2 ఏళ్ల ముందే వారాహి రథం వచ్చింది, దానికి వారాహి అని పెట్టారు పేరు. అమ్మవారు ఆయన తిరిగిన తిరుగుడు కొన్ని లక్షల మధ్యలో సెక్యూరిటీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి మాట్లాడాడు. అధికార పార్టీ వాళ్ళు ఏదైనా చేయొచ్చు కానీ వారాహి అమ్మవారు కాపాడాక బ్రహ్మాండంగా ప్రజల మనసు గెలుచుకున్నాడు. తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చాడు, జైలుకి వెళ్ళి బ్రహ్మాండంగా అందరూ కలిసి 164 సీట్లు, ఆయన 21 గెలిచాడు, 21 పార్లమెంటు గెలిచాడు. ఇవన్నీ నేను 164 అని చెప్పలేదు కానీ 136, 21 పార్లమెంటు, పవన్ కళ్యాణ్ గారు 21, 2 ఎంపీలు గెలుస్తారని చెప్పాడు. సో వారాహం వారు ఆశీర్వాదం 164 ఇచ్చిందాడు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు ఆయన. వెళ్ళొచ్చాం, మొన్న కలిసి వచ్చాక ఆయన వారాహి దీక్ష తీసుకున్నాడు. ఇంకా వ్రతం కూడా ముందే తీసుకున్నాడు. సో ఆయన ఏంటంటే భక్తిభావం, ఆయన మాట్లాడిన తీరు అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. త్వరలో వారి దగ్గర నుంచి ఏదన్నా సేవ చేసే భాగ్యం ఏదైనా చైర్మన్గా వస్తుందని వారాహం వారు ఇస్తుంది.
ప్రతి ఒక్కరు రావటం, సెంటిమెంట్, ఎమోషన్, బ్లాక్మెయిలింగ్, సెంటిమెంట్గా బ్లాక్మెయిల్ చేయటం చేసి మేము ఇలాగా చెట్టుకి అంత ఇది వస్తుంది, పొలాలు ఎంత గాలికి అంత ఇది, పిండి కొద్దీ రొట్టె అంటారు. మనకి ఎంతే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ జున్ను తినే స్థాయికి రావాలంటే దానికి ఎంత కష్టపడి ఉండాలి, ఎంత ఇదైతే కానీ ఆ జున్ను కానీ అవి కానీ డెజర్ట్లు కానీ తినలేము. ప్రతిదీ సంపాదించుకోవాలి. ఒక పక్క గౌరవం సంపాదించుకోవాలి, అభిమానం సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం అయ్యో పాపం అని అందరూ పోయారు. ఎందుకంటే వారాహ్యమ్మ పూజ జరుగుతాం సాక్షిగా ఏదైనా హెల్ప్ చేయడం అంటే హెల్ప్ చేయడం. నాకు బాలసుబ్రహ్మణ్యం గారికి నచ్చింది బాగా. 10,000 అడిగాడు, నాకు అప్పే ఉండాలి. ఎవరో ఫ్రెండ్, నా దగ్గర 2,000 ఉంది, ఇది తీసుకుని మళ్ళీ నాకు జీవితంలో మళ్ళీ నాకు తిరిగి వద్దు అనేస్తే రెండోసారి ఆడ అడగడం మిమ్మల్ని అంతే, ఇచ్చేసే వదిలిచ్చేసుకుంటారు. అలాగే మన మీద కామెంట్లు చేసేవాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు కర్మ ఎక్కడ ఎవరిని వదిలిపెట్టారు. పెద్దయే మనం చూస్తాం. అహంకారపూరితంగా మాట్లాడే వాళ్ళందరూ మట్టిపాలైపోయారు, పక్కకు పోయారు. కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇక్కడే తగిన శాస్త్రం జరుగుతుంది. ఎక్కడో నరకాలే లేవు. కర్మ ఇక్కడే చూపిస్తుంది, కర్మ ఫలం. నేను దాన్ని బాగా నమ్ముతాను. పాప ఇక్కడ కాల్ చేయండి. జున్ను చాలా బాగుంది, తప్పకుండా ఇక్కడికి రండి, టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మన ఇంట్లో చేసుకున్న ఇంత టేస్ట్ ఉండదు. సూపర్. హలో శ్రీలు, ఎక్కడ రా, బైక్ రా. నీకోసం ఒక స్పెషల్ గెస్ట్ ఎదురు చూస్తున్నారు. హాయ్ అండి. ఏంటి వీళ్ళే ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నా ఫ్యామిలీతో, ఫస్ట్ నా హస్బెండ్తో నేను ఏ పని మొదలుపెట్టినా నాకు సక్సెస్ అవుతుంది. ఏ పని చేసినా నాకు సెంటిమెంట్గా నాకు చాలా కలిసి వస్తుంది. తర్వాత నాకు హ్యాపీగా ఉంటుంది. అందుకని ఏ పని చేసినా సరే, అంతేందుకు ఒక గుడికి వెళ్ళాలన్నా మా పాప మా హస్బెండ్ నా పక్కకు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మా హస్బెండ్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. సో అంతే. కాబట్టి వీళ్ళే ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు, వాళ్ళ డోలు వాళ్ళే కొట్టుకుంటున్నారని దయచేసి మీరు అనుకోవద్దు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ జరగబోయే ప్రోగ్రామ్స్ చాలా మందితో చాలా ప్రాబ్లమ్స్ అన్నిటితో వస్తాం. అందరు సెలబ్రిటీలతోటి చేస్తాం. అదిగోండి వచ్చింది గెస్ట్. దొంగ ఎక్కడ బ్యాగు నువ్వు అదరిందిగా. కూర్చో. అదేదో ఇవ్వండి, డెజర్ట్ 2 మీరు తింటారు. నా కోసం ఆర్డర్ చేసుకున్నారు 2 కన్నీ. అందరికీ నమస్కారం అండి. ఇది 30 years పద్మ ఇక్కడ. సో చూస్తే ఇంట్లో మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలు సెలబ్రిటీస్ తోటి కానీ ఇంకొక పెద్ద వాళ్ళతో కానీ ప్రతి వారం ఒక ఎపిసోడ్. ఎందుకంటే ఫస్ట్ టైం తను యూట్యూబ్లోకి వచ్చి 30 years పద్మ ఇక్కడని ఒక టైటిల్ పెట్టి ఎన్నో విషయాలు నేనని కాదు ప్రతి సెలబ్రిటీ తోటి ఎన్నో విషయాలు మీతోటి షేర్ చేసుకునేటట్టు ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో 30 years పద్మ ఇక్కడ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా మంచి సజెషన్స్ ఉంటే మీ కామెంట్ల రూపం ద్వారా తెలియజేయండి. సో మరి నేనే చెప్పేస్తా ఎండింగ్ కూడా చెప్పేసండి. మరి వచ్చే వారం మరలా ఇదే సమయానికి మరొక సెలబ్రిటీతో కలుద్దాం. అంతవరకు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మేము ఎలాగ ఫుడ్ తిన్నామో అలాగే ఇంట్లో మీ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారాహి అమ్మ
అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పృథ్వీరాజ్ ఏమంటే 30 years పద్మ ఇక్కడ అన్నది కదా, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. థ్యాంక్ యూ, లవ్ యూ.